హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలామంది పిల్లలు కడుపులో నులి పురుగులతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా నొప్పిగా ఉంటుంది, పొడుస్తున్నట్టుగా పెయిన్ అనేది కలుగుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మోషన్కి వెళ్తుంటే కూడా చిన్న చిన్న పురుగులు అనేవి మోషన్ ద్వారా కూడా బయటకు వస్తుంటాయి. వాటిని నులి పురుగులు అంటారు. ఈ నులి పురుగులను తగ్గించే ఒక సులువైనటువంటి చిట్కా చెప్తానండి. ఇది చాలా చాలా అందరికీ అందుబాటులో అతి సులువైనటువంటి చిట్కా. దీన్ని చేయవలసిన పిల్లలకు రోజు ఒక 100 మిల్లీలీటర్ల అరటి కాడ రసాన్ని, అంటే లోపల మనం కట్ చేసినట్టు తెల్లగా ఉంటుంది కదా, అరటి కాడను కట్ చేస్తున్నాం అంటే లోపల మనకు తెల్లగా కనబడుతుంది. సో ఆ తెల్లటి కాండాన్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసి రసాన్ని తీసి ఆ రసాన్ని కనుక ఒక 100 మిల్లీలీటర్ల చొప్పున ప్రతిరోజు ఉదయం పరికడమే తాగిస్తున్నట్లయితే ఇవి కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు అన్నిటినీ కూడా తొలగించేస్తుంది, చంపేస్తుంది, బయటికి మోషన్ ద్వారా పంపిస్తుంది. కొద్దిగా టేస్ట్ బాగాలేదు పిల్లలు అంటే దానిలో కొద్దిగా కండ చక్కెర కలిపి ఇవ్వచ్చు కూడా. సో ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే వారం రోజుల్లో కడుపులో ఉన్నటువంటి అన్ని నులి పురుగులన్నీ కూడా పూర్తిగా చనిపోయి బయటికి రావడం జరుగుతుంది. అరటి కాడ లోపల ఉన్నటువంటి అరటి కాడ గుజ్జు కానీ గుజ్జు అంటే రసాన్ని తీసి తాగించండి, చాలా మేలు. అంతేకాకుండా ఇది వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళలో కూడా చలువ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో వేడితో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వేసవిలో అధిక వేడితో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వేడి శరీరతత్వం కలిగిన వాళ్ళలో కూడా ఇది చలువ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు అంతేకాకుండా దీన్ని తాగడం వల్ల కడుపులో ఉన్నటువంటి అల్సర్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు చాలా రకాలైనటువంటి మేలు ప్రయోజనాలు జరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంని వృద్ధి చేస్తుంది, పొట్టలో రక్త ప్రసరణ కూడా వృద్ధి చేసి సరిగా డైజెషన్ అయ్యే విధంగా, మోషన్ సాఫీగా వెళ్ళే విధంగా కూడా చేస్తుంది. సో ఆ విధంగా అరటి కాడలో ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ముందు నేను చిట్కాలు చెప్తాను. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు కనుక మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.